అందరికీ నమస్తే. ఆత్మజ్ఞాన గ్రూప్ ద్వారా జూమ్ సెషన్ నిర్వహిస్తున్నటువంటి జూమ్ నిర్వాహకులందరికీ మొదటగా నమస్కారం తెలియజేస్తూ, అలాగే గురుదేవులు బ్రహ్మర్షి పితామహపత్రిజీ వారికి, స్వర్ణమల పత్రి మేడంకి, గురువులకి, గురువు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ, మరి ఈరోజు పిరమిడ్ సొసైటీ అంటేనే ఒక ప్రభంజనం. పిరమిడ్ సొసైటీ అనేది ప్రపంచానికి ఒక మార్గ నిర్దేశకత్వం లాంటిది, ఒక చుక్కాణి లాంటిది. మరి ఆ సొసైటీలో మనము రావటం అనేది ఒక గొప్ప భాగ్యం. ఎన్నో జన్మల సాధన అనంతరమే మనకి ఇంత గొప్ప అవకాశం ఇస్తుంది అనేది మహనీయులు గురువులు చెప్పినటువంటిది. ప్లస్ ఆ అవగాహన కూడా ఆ స్థాయిలో ఉన్నవారు మాత్రమే పిరమిడ్ సొసైటీలోకి రాబడతారు, ఉండగడతారు, ఆ పనులు చేయగలుగుతారు. మరి ఈ సొసైటీ మొత్తానికి మూల పురుషులు పత్రిజీ, మరి సద్గురు సదానంద యోగీశ్వర్ మహారాజు గారు. మీరు ఎన్నో జూమ్ క్లాసుల్లో ఎన్నో క్లాసెస్ ఎన్నో విషయాలు విని ఉంటారు. కానీ ఈ రోజు నేను చెప్పాలనుకునేదంటే పత్రి సార్ చెప్పినటువంటి మూలమైన సిద్ధాంతం, మూలమైన ఒక 4 విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇవన్నీ తెలిసే ఉంటది, ఎందుకంటే పదే పదే విని ఉంటారు. కానీ అత్యంత ముఖ్యమైనటువంటి కీ పాయింట్స్ అన్నట్టు ఏంటి అదంటే, గురువు గారు చెప్పారు, ధ్యానము, స్వ అధ్యయనము, సాంగత్యము, సేవ. మన యొక్క 24 గంటల దినచర్యలో మనకు ఉన్నటువంటి 24 గంటల్లో కొంత సమయాన్ని మనం ధ్యానానికి, కొంత సమయానికి స్వాధ్యాయానికి, కొంత సమయం సాంగత్యానికి, కొంత సమయము సేవకి గనక మనం వినియోగించినట్లయితే ఇక మనం ఎవరిని దేనికోసం ఆశ్రయించవలసిన అవసరం రాదు. ఎందుకంటే ఏ ప్రశ్నకి సమాధానమైనా ఈ 4 ఆచరించినప్పుడు మనలో లభిస్తుంది. ఏ రకమైన జ్ఞానమైనా మనలోనే ఉదయిస్తుంది. మరి ఈ జ్ఞానాన్ని మనలో వికసింప చేసుకోవాలంటే మరి మన దినచర్యలో ధ్యానము, స్వ అధ్యయనము, సాంగత్యము, సేవ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎప్పుడైతే ఈ 4 చేస్తామో మనం ఏ ఒక్కరిని దేహి అని అడగవలసిన అవసరం లేదు, ఏ ఒక్కరిని ఆశ్రయించవలసినటువంటి అవసరం కూడా ఎప్పటికీ ఎవరికి కూడా రాదు. మరి ధ్యానం మరి అత్యంత సులభమైనదే మన సొసైటీ అందించినటువంటి ధ్యానం, శ్వాస మీద ధ్యాస అని. గురుగారు అందరినీ, సమాజంలో వివిధ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని, వివిధ సామాజిక అంశాల్లో ఉన్నటువంటి వాళ్ళని, వివిధ దేహ దారుఢ్య పరిస్థితిలో ఉన్నటువంటి వారిని, స్త్రీలని, పురుషులని అందరినీ దృష్టిలో ఉంచుకొని వారందరినీ ఈ సత్యంపై పయనింపజేయాలంటే ఈ సులభమైన శ్వాస మీద ధ్యాస ధ్యానం అనేదే సాధ్యమనేది ప్రణాళికలో భాగంగా గురుగారు ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లడం జరిగింది. మరి ఆ రోజుల్లో గురుగారి యొక్క పాత వీడియోలు కనుక మనం చూసినట్టయితే మన గురుగారు ఆ ధ్యానాన్ని అందించడం కోసం ఎంత శ్రమించాలన్నది మనం వినే ఉంటాం. ఒక పల్లీలు అమ్మేవాడికి తాను ధ్యానం చెప్పడం కోసం తన దగ్గర డబ్బులు లేకున్నా ఉన్న దాంట్లో ఆ యొక్క పల్లీలు కొని అతనికి ధ్యానం బోధించడం జరిగింది. ఒకసారి ఒక అధికారి, ఒక సంస్థలో పనిచేస్తున్న ఒక అధికారి ఈ ధ్యానం చెప్పడం కోసము వెళ్ళినప్పుడు అతడు ఉదయం 10 గంటలకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగినది సార్కి. మరి ఆ 10 గంటల అపాయింట్మెంట్కి సార్ 1 గంట ముందే వెళ్ళి కూర్చుంటే ఆయన గురువు గారికి ఇచ్చిన అపాయింట్మెంట్ మర్చిపోయి మధ్యాహ్నం గడిచిపోయింది, సాయంత్రం గడిచిపోయింది. సాయంత్రం 5 గంటలకి ఆయన చాంబర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రతిసారి బయట అక్కడ చాంబర్లకు బయట కూర్చుండట అతని ధ్యానం చెప్పడం కోసం ఎదురు చూస్తూ. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడ ఆ బయట ఎదురు చూస్తూ గురువుగారు ఆ వ్యక్తికి ధ్యానం అందించడం కోసము శ్రమించిన విధానాన్ని మనం ఒకసారి గుర్తించుకోవాలి. అంటే ఆ ధ్యానం ఆ విధంగా గురువుగారు శ్రమించబట్టే ఇలాంటి మనలాంటి వారికి ఎంతో మంది కూడా ఈ ధ్యానం అందడం జరిగింది. ఎంతో మంది జీవితాల వెలుగులు, ఆనందాలు జరిగింది. మరి ఇంత గొప్ప సేవ చేసినట్టు బ్రహ్మర్షి పత్రి సేవలో ఆ యొక్క సైన్యంలో మనం భాగస్వామ్యం. ఈ జన్మలన్నిటికంటే గొప్పదైన జన్మ అనేది మనం ప్రత్యక్షంగా మరి సావధానంగా అవగాహన పూర్వకంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంత మహనీయ గురువులు స్థాపితలో మనం ధ్యానం తెలుసుకోవడం, ఆయన చెప్పినటువంటి బాటలో ధ్యానం చేయడం, స్వ అధ్యయనం చేయడం, సాంగత్యం చేయడం, సేవ చేయడం అనేటువంటి ఈ 4 అంశాలు మనం ఎప్పుడు భాగస్వాములు కావాలి. ఈ 4 అంశాలని మనము ఖచ్చితంగా మనం పాటిస్తున్నామా లేదని మనం ఒక డైరీలో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 4 అత్యంత ప్రధానమైన ఈ ధ్యానం చేయడం, శ్వాస మీద ధ్యానాన్ని చేయడం వీలైనప్పుడు చేయొచ్చు. ధ్యానం అంటే కొందరు ఏం చేస్తారంటే ఏదో ఉదయం 1 గంట, 2 గంటలు, 3 గంటలు చేస్తారు. ఇక మళ్ళీ ఎప్పుడైనా ధ్యానం అంటే మళ్ళీ నైట్ పడుకునే ముందు 1 అరగంట, 1 గంట చేస్తారు. ధ్యానం అంటే కేవలం అదే కాదు. మనం ఎప్పుడు సమయం దొరికిన ఒక 5 నిమిషాలు కూడా ధ్యానం చేయాలి. 5 నిమిషాలు చేసే ఒక ధ్యానము
మన ఉదయం చేసిన ధ్యానానికి అనుసంధానం చేస్తుంది. ఆ క్షణంలో మనం చేసిన పనులన్నింటిలోనూ దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఎప్పుడు సమయం దొరికిన 5 నిమిషాల ధ్యానము, 10 నిమిషాల ధ్యానము, 5 నిమిషాల ధ్యానం కూడా మధ్య మధ్యలో ఇంటర్వెల్ బ్రేక్లలో ధ్యానం చేస్తున్నదే ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటూ ఆ యొక్క వర్తమానంలో జీవిస్తూ మన వర్తమాన క్షణంలో ఉంటూ మన పనులు మనం చేసుకోగలుగుతాం. ఈ యొక్క భౌతిక జీవితంలోనే కాకుండా ఆధ్యాత్మిక జీవితంలో కూడా చాలా ఉన్నతంగా మనం ప్రయాణం చేయగలుగుతున్నది సత్యం. కానీ కేవలం ఒక సమయానికే ప్రాధాన్యత ఇస్తూ ఆ సమయంలోనే ధ్యానం అనే భావన ఉండకూడదు. అలాగే ఇంకోటి భౌతిక జీవితంలో కూడా ఆ ధ్యానం అంటే ఏంది? పత్రి సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పడం, బుద్ధుడిని ఒక సాధారణ గ్రామీణుడు అడిగడం జరిగింది. ధ్యానం అని మీరు బాగా ధ్యానం తిరిగి చెప్తా ఉంటారట. మరి ఏంటయ్యా ధ్యానం అడిగినప్పుడు వాక్ అనే కాదు, మనం చేస్తున్న పనుల్లో పూర్తిగా లీనమైపోవడం కూడా ధ్యానంతో సమానమే. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి లీనమై ఉంటామో, చేస్తున్న పనిలో భాగస్వామి ఉంటామో, అంతర్లీనంగా ఉంటామో, మరి ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఎప్పుడు వీలైనప్పుడు ధ్యాన సాధన చేస్తూ ఉంటామో, ఎప్పుడు మన మనసు అనగారుతుంది. భగవాన్ రమణ మహర్షి అంటాడు, నీ యొక్క మనసు పగటి కూడా చంద్రుడి వలె కావాలి అంటాడు. నీ మనస్సు పగటి కూడా చంద్రుడి వలె కావాలంటాడు. అంటే ఇది కొటేషన్ కొంచెం జాగ్రత్త కలుగుతుంది. పగటి కూడా చంద్రుడు ఉంటాడా? రాత్రిలోనే చంద్రుడి యొక్క వెలుగు ప్రకాశవంతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి పగటి కూడా చంద్రుడు కూడా కొన్ని సమయాల్లో కనబడతాడు మీరు గమనించినట్లయితే. కానీ ఆ చంద్రుడు ఎలా ఉంటాడు? పేడుగా ఉంటాడు. ఆ యొక్క ప్రకాశం ఏమీ ఉండదు. కానీ ఉండడా అంటే పగటి కూడా చంద్రుడు కనపడిన సందర్భాలు ఉంటాడు. కానీ అతని యొక్క ప్రభావం ఉండదు. కానీ ఆ సూర్యుని యొక్క ప్రకాశంలో ఆ చంద్రుడు అనేది ఎటువంటి స్తబ్దుగా ఉంటుంది. కానీ యొక్క పనిచేస్తుంది ఆ సూర్యుని యొక్క కాంతే. ఎప్పుడైతే నిరంతరం ధ్యాన సాధన చేస్తూ ఉంటామో, సత్యంపై పయనిస్తూ ఉంటామో, స్వాధ్యాయం చేస్తూ ఉంటామో, సాంగత్యం చేస్తూ ఉంటామో, సేవ చేస్తూ ఉంటామో, ఆ మనసు అనేది అనగారిపోయి మనలో ఆ కోటి సూర్యప్రకాశం ఆత్మ జ్యోతి అదే ముందు నడుస్తూ ఉంటుంది. మనసు అనగారి ఆత్మ చైతన్యంతో మనం ప్రయాణం చేయగలుగుతాము. ఆ పగటి పూట చంద్రుడి వలె మన మనసు కావాలంటే ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సాంగత్యం చేయాలి, సేవ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ యొక్క మనసు అనేది అనగారుతుంది. భగవాన్ రమణ మహర్షి చెప్తాడు, మనసు అంటే ఏంటి అంటే ఒక ఆలోచన సముదాయము. మనసు అంటే ప్రత్యేకమైనది ఏం లేదు, కొన్ని ఆలోచన సమాహారము. మన ఒక గది అనేది ఉంటే గదిలో ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి. ఒక కుర్చీ, ఒక బెడ్, టీవీ, కంప్యూటర్, లాట్ ఆఫ్ థింగ్స్ మన గదిలో ఉంటాయి. ఏ విధంగా గదిలో ఆలోచన వస్తువులు అయితే ఉన్నాయో మన యొక్క ఇన్నర్ మైండ్ లో, మన మైండ్ లో అలాగా ఆలోచనలు పేర్కొని ఉన్నాయి. ఆ వస్తువులు ఎలా ఉన్నాయో ఆలోచన డిఫరెంట్ టైప్ ఆఫ్ థాట్స్ మనలో ఉన్నాయి. ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ థాట్స్ ఎంత ఎక్కువగా ఉంటాయో అంత బలహీనమైన మనసు, శక్తి విహీనమైన మనసు అన్నట్టు. వేల ఆలోచనగా ఉన్న మనసు బలహీనమైన మనసు, ఏకాగ్రంగా ఉన్నట్టు తక్కువ ఆలోచన ఉన్న మనసు శక్తివంతమైన మనసు. మరి ఆ మనసు అనగారాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాసకి మనసుకున్న సంబంధం ఏంటంటే ఆత్మ నుంచి వెలువడిన ఒక అతీంద్రియ శక్తే మనస్సు. శ్వాస అనేది ఆత్మ నుండి వెలువడినటువంటి అతీంద్రియ శక్తులు. ఒకదాన్ని పట్టుకుంటే రెండవది ఆగిపోతుందని భగవాన్ రమణ చెప్తాడు. మరి శ్వాస మీద ధ్యాస కూడా అదే. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో ఈ మనసు అనేది అనగారుతుంది. ఒక తరగతి గదిలో మనం గమనించినట్టయితే ఒక పాఠశాల ఉందనుకోండి, పాఠశాల ఒక ఉపాధ్యాయుడు లేనప్పుడు ఆ తరగతిలో పిల్లలంతా అల్లరి మూకలుగా చిందర వందరగా ఉంటుంది ఆ యొక్క తరగతి గది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, వారు తోచిన విధంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. వై దెర్ ఇస్ నో టీచర్. అక్కడ ఒక టీచర్ లేకపోవడం వల్ల ఆ గందరగోళంగా ఉంది. మరి టీచర్ ఏం చేస్తాడంటే టీచర్ ఇది అబ్జర్వర్. అక్కడ ఏం చేస్తారు? టీచర్ గమనిస్తూ ఉంటాడు పిల్లలు ఏం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ ఉపాధ్యాయుడు ఆ తరగతిలో ఉన్న విద్యార్థులను గమనిస్తూ ఉంటాడో అల్లరి చిల్లరగా ఉన్నటువంటి విద్యార్థులు వారే స్తబ్దమవుతారు, స్థిరమైపోతారు, నిశ్చలమైపోతారు. ఇక్కడ శ్వాస మీద ధ్యాస అనేది టీచర్, ఆ మనసు అనేది అల్లరి చిల్లరగా ఉన్నట్టు విద్యార్థులు. ఎప్పుడైతే ఆ టీచర్ గమనిస్తున్నప్పుడు ఆ విద్యార్థులు అల్లరి చిల్లరగా ఉన్నట్టు విద్యార్థులు స్తబ్దమైపోయి నిశ్శబ్దంగా మారారో ఆ మనసు అదే విధంగా మనము శ్వాసను గమనిస్తున్నప్పుడు ఆ మనసు కూడా నిశ్చలం అవుతుంది. ఆ నిశ్చలమైన స్థితిలో ఆ మనసు అనేది శుద్ధి అవుతుంది. మనం గమనించినట్టయితే కరోనా కంటే ముందు గంగా నదిలో ఎంతో విధంగా చెత్త పేరుకోయింది. కొన్ని వందల కోట్ల ప్రాజెక్టుతో గంగా నదిని శుద్ధి చేద్దామని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కానీ ఎప్పుడైతే కరోనా వచ్చిందో, ఎప్పుడైతే మానవులందరూ అక్కడ వెళ్లకుండా ఆగిపోయిందో గంగ తనకు తానుగా శుద్ధి అయింది. ఎందుకు? తనను తాను శుద్ధి చేసుకునే శక్తి గంగలో ఉంది. మనల్ని మనం శుద్ధి చేసుకునే శక్తి మనలో ఉంది. కొన్ని వందల కోట్లు పెట్టిన ప్రాజెక్టులు సైతం శుద్ధి చేయనట్టు గంగ
మరి మనం వెళ్ళి ఎటువంటి చెత్త వేయకపోవడం వల్ల తనకు తాను శుద్ధి అయింది గంగ. ఎప్పుడైతే మనం కూడా బయటి ప్రయాణాన్ని ఆపేసి మన శ్వాస మీద ధ్యాస పెడతామో మనలో పేరుకుపోయిన ఆలోచనలన్నీ శుద్ధి అవుతాయి, స్తబ్దమవుతాయి. మరి ఆ విధంగా శ్వాస ధ్యాస ద్వారా అనేది స్థిరమవుతుంది. మనసుకి శ్వాసకి ఉన్న సంబంధం ఏంటి అంటే మనం గమనించినట్లయితే శ్వాస సహజంగా జరుగుతుంది, ఎప్పుడూ జరుగుతూనే ఉంది. మన శ్వాస పెట్టవలసిన అవసరం ఏంటి? శ్వాస ఎప్పుడు జరుగుతున్నప్పుడు, శ్వాసే ధ్యానమైనప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టే అవసరం ఏంటి అంటే దీనికి ఎగ్జాంపుల్ ప్రతిసారి చెప్పడం జరిగింది. మనం ఒక రైలు బోగిలో మనం ప్రయాణిస్తున్నట్టయితే మన పక్కన స్వామి వివేక్ కూర్చున్నాడు అని చెప్పాడు. స్వామి వివేకానంద పక్కన మనం కూర్చొని ఢిల్లీ వరకు ప్రయాణం చేసినా మనకి ఏమీ రాదు. ఒకవేళ మన వివేకానంద మీద దృష్టి పెట్టి మీరు ఎవరు, మీరు ఏంటంటే మీరు ఏం తెలుసుకున్నారో మాకు చెప్పండి అన్నప్పుడు ఆ స్వామి వివేకానంద ద్వారా మన జ్ఞానాన్ని అందుకోగలుగుతాం. అంటే అక్కడ ధ్యాసను పెట్టినప్పుడు అక్కడి నుంచి మనము ఆ జ్ఞానాన్ని పొందగలుగుతాం. శ్వాస మీద ధ్యాస అనేది మనం సహజంగా చేస్తూనే ఉన్నాం. తర్వాత స్వ అధ్యయనం. స్వ అంటే సొత్తు. ఏంటి ఆ సొత్తు అంటే ఆత్మ. స్వ అంటే ఆత్మ, ఆత్మ పదార్థం. ఆత్మ అంటే ఏంది? నిత్యము, శాశ్వతము, అనంతము, అజరము, నిత్యానందము, చిదానందము. ఆత్మ గురించి ఎన్నో విన డెఫినేషన్స్ చాలా ఉన్నాయి. దాని ఏ కాలంలో మార్పు చెందింది? భూతకాలంలో, భవిష్యత్ కాలంలో, వర్తమాన కాలంలో ఎప్పుడు మార్పు చెందకుండా ఉన్నదో అదే సత్యం. ఆ సత్యమైన ఆత్మ పదార్థమే మనం. మరి ఈ ఆత్మ ఎలా వచ్చింది? నేను ఒక శ్రీనివాస అనే దేహంతో నేను ఉన్నాను. మరి ఈ ఆత్మ అనేది ఎక్కడ వచ్చింది, ఎలా ఉత్పత్తి జరిగిందంటే ఆత్మ సృష్టి మూల చైతన్యం నుండి జరుగుతుంది. రెండవది పూర్ణత్వం ద్వారా జరుగుతుంది ఆత్మ సృష్టి అనేది. మూల చైతన్యం నుండి ఒక వర్షపు చినుకుల వలె ఆత్మ సృష్టి జరుగుతుంది. ఒక పూర్ణాత్మ నుండి ఒక వర్షపు బిందుల వలె ఆత్మ అనేది సృష్టి జరుగుతుంది. మరి ఆ విధంగా జరిగినటువంటి సృష్టిలో కార్యంలో భాగంగా ఏర్పడినటువంటి ఆత్మ చైతన్యాలు, ఆత్మ శకలాలు మరి మన పిల్లల్ని ఎలా అయితే మన పాఠశాల పంపించి విద్యను బోధిస్తున్నామో, ఎలా అయితే పిల్లలు చదువుకున్న పోతే పాఠశాలను పంపించబడుతున్నామో, మన పిల్లల్ని పంపిస్తున్నామో, ఆ విధంగా మనం సృష్టి చేసినటువంటి పరమాత్మ మనల్ని భూలోకం అనే పాఠశాల పంపించడం జరిగింది. మన పిల్లల్ని ఏ విధంగా విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి పాఠశాల పంపిస్తున్నామో, మనం సృష్టించినటువంటి పరమాత్మ మనల్ని ఈ విధంగా భూలోకానికి ఆ విద్య బుద్ధులు నేర్చుకున్న కోసం మనం ఇక్కడికి రావడం జరిగింది. మరి సత్యాన్ని తెలుసుకోవాలంటే స్వ అధ్యయనం చేయాలి. నేనెవరు అంటే నేను ఈ దేహం కాదు, నేను ఈ మనసు కాదు, నేను ఈ బుద్ధి కాదు, నేను ఈ చిత్తము కాదు, నేను అహంకారం కాదు. వీటన్నిటికి ఆధారమైనటువంటి చైతన్య పదార్థాన్ని అన్న జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసమే ఈ యొక్క ప్రయాణము. ఎప్పుడైతే నేను ఒక ఆత్మ చైతన్య పదార్థాన్ని తెలుసుకుంటాడో ఆ జీవుడి యొక్క జన్మ ప్రయాణము పూర్తవుతుందని పత్రిసార్ చెప్పడం జరిగింది. భౌతికంగా శాస్త్రాల ద్వారా గురువు ద్వారా తెలుసుకోవడం ఒక వంతు, దాన్ని స్వ అనుభవపూర్వకంగా కూడా మనము తెలుసుకోవాలి. ఎలా దీన్ని తెలుసుకోవడానికి అడ్డుపడే విషయాలు ఏంటి? మనం రోజు చేస్తున్న ధ్యానం ద్వారా పొందినటువంటి శక్తిని సరైన విధంగా వినియోగించాలి. ఆ శక్తిని దుర్వినియోగం చేయడం ద్వారా, మన ఆ శక్తిని కోల్పోవడం ద్వారా మన యొక్క చైతన్యంలో మార్పులు ఎక్కువ రావు. మన మనసు ఆ విధంగానే పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే తీవ్ర ధ్యాన సాధన చేస్తూ ఉంటామో ఆ మనసు నిశ్చలమై, నిర్మలమై, శూన్యమై ఆ ఆత్మ జ్యోతి దర్శనం కలుగుతుంది. నేను ఒక ఆత్మ పదార్థం అనే అవగాహన వస్తుంది. నేనొక్కడే కాదు, నా చుట్టూ ఉన్న జీవజాలం అంతా కూడా ఆత్మ పదార్థం అనేటువంటి మమాత్మ సర్వభూతాత్మ తత్వమసి అన్న జ్ఞానాన్ని మనము పొందగలుగుతాం. అప్పటి వరకు మనకి జన్మ పరంపరలో భాగంగా ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. మరి దీనిలో మనం తొందరగా ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా జ్ఞానాన్ని అందుకోవాలి, ఇంకా ఇంకా మన చైతన్యాన్ని పెంచుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్వ అధ్యయనం చేయవలసిందే. కేవలం ధ్యానం చేసిన ఆసుడుగా ఉన్నాడు. మరి కేవలం ధ్యానం చేసి శక్తిని పొంది ఏం చేశాడు? దుర్వినియోగం చేయడం జరిగింది. మన కేవలం ధ్యానంతో పాటు స్వాధ్యయనం ఉంటేనే మన సరైన విధంగా మనం జీవించగలుగుతాము, సరైన విధంగా మనం మరి స్వాధ్యాయం సంబంధించిన పుస్తకాలు ప్రతిసారి ఎన్నో బుక్స్ ఉన్నాయి, ప్రతిసారి ఆర్టికల్స్ ఉన్నాయి. వాటిని బాగా పదే పదే చదవాలి, మననం చేయాలి. శ్రవణ మననాన్ని సాక్షాత్కారం అని చెప్పడం జరిగింది. ఆ యొక్క చదివిన పుస్తకాన్ని మననం చేయాలి, మళ్ళీ గుర్తు చేసుకోవాలి, మళ్ళీ గుర్తు చేసుకోవాలి. అది గుర్తు చేసుకోవడం ద్వారా ఆ యొక్క అంశము లోపల నిధిధ్యాస అవుతుంది. అదే సాక్షాత్కారం అంటే ఏదైతే విషయాన్ని తీసుకున్నామో మనం మారిపోవడం జరుగుతుంది. మరి ధ్యానంతో పాటు స్వాధ్యాయం పూర్తిగా చేసుకున్న తర్వాత సాంగత్యం. మనం ఇంత చేసి ధ్యానం చేసి స్వాధ్యాయం చేసి ఆ పక్కన సినిమా ముచ్చట్టు మాట్లాడేటోళ్ళతోటి
ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ అమ్మాయి ఏం చేస్తుంది అని ఈర్ష ద్వేషాలతో పోయడంతో కూర్చున్నాం అనుకోండి, మన శక్తి మొత్తం వృధా. ఒక ఆమె వస్తుంది, ఒక అతను వస్తాడు, నాకు ఈ జబ్బు ఆ జబ్బు వచ్చింది, వాడు చెత్త అంతా చెప్పి మనలో వదిలిపోతాడు. సంతానం ఎద్ది మనకు ఆరంతా డిస్టర్బ్ అయిపోయి అక్కడ నెగిటివ్ ఎనర్జీ అంతా మనం తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా శక్తిని వృధా చేయకూడదు, అటువంటి వాళ్ళతో చేయకూడదు. ఆది శంకరాచార్య చెప్పడం జరిగింది, శ్రీ జగతి సజ్జన సంగతి రేవ, శ్రీ జగతి సజ్జన సంగతి రేఖ భవతి భవానవ తరణేనవ అని చెప్పింది. ఈ ముల్లోకాల్లోనూ సజ్జన సాంగత్యాన్ని మించి ఇంకోటి లేదు. సజ్జనులు అంటే సత్యం తెలుసుకున్నటువంటి జనులతో సాంగత్యం చేయాలి. సత్యం తెలుసుకున్నట్టే నేను ఆత్మ పదార్థం అవగాహన ఉన్నటువంటి వారితోటి మనం సాంగత్యం చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ యొక్క అనుభవాలు తెలుసుకోవాలి, మన అనుభవాలు చెప్పాలి, మన పొరపాట్లు మనం సవరించుకోవాలి. ఆ విధంగా సాంగత్యం చేయాలి. ఆ సాంగత్యం లేనప్పుడు మనకి దారి తప్పుకోవడం తప్పగా జరుగుతుంది. సాంగత్యం అనేది తప్పనిసరిగా చేయాలి. ధ్యానంతో పాటు స్వాధ్యంతో పాటు సాంగత్యం చేయాలి. ఈ సాంగత్యం చేస్తున్నప్పటికీ మన లోపల గత జన్మల్లో ఎన్నో జన్మలు చేసినటువంటి కర్మలు మనలో అడ్డుపడుతుంటాయి. ఒక బంధాలుగా అవి మనల్ని ఇంకా ముందుకు వెళ్ళకుండా అడ్డుపడుతుంటాయి. ఆ అడ్డుపడుతున్నటువంటి కర్మల్ని తొలగించగలిగేది సేవ. ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సాంగత్యం చేస్తూ ఉన్న మన గత జన్మల్లో ఎన్నో జన్మలు తీసుకోవడం వల్ల ఎన్నో అజ్ఞానులు ఎన్నో కర్మలు చేసి ఉన్నాం గత జన్మల్లో. కానీ ఈ జన్మలో మాంసం తినడం కానీ, ఇంకా హింసించడము, అవమానించడము, ఇలాంటి ఎన్నో చేసి ఉన్నాం. వాటన్నిటి యొక్క ఫలితాలు వాటి ఎన్నో బంధాల లోపల ఉన్నాయి. వాటి నుంచి ఇంకా త్వరగా బయటపడే సేవ చేయాలి. సేవ అంటే ఇది భౌతిక శరీరానికి సంబంధించి సేవ చేసే వాళ్ళు ఉన్నారు, అన్నం పెట్టడం. అలా సాంగత్యం, ఆత్మ జ్ఞానులతోటి సాంగత్యం చేయాలి, వారితో చర్చించాలి, మన అనుభవం చెప్పాలి, వాళ్ళు చెప్పిన అనుభవాలు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న విషయాన్ని మనకు తెలిసినాయి, కానీ ఇవి చాలా ప్రధానమైన విషయాలని నేను మేడం. సేవ అంటే ఆత్మజ్ఞానపరమైనటువంటి సేవల్లో మనం భాగస్వామ్యం అవుతూ ఉన్నట్టయితే మన కాన్షియస్ డెవలప్మెంట్ తొందరగా జరుగుతుంది. మరి ఈ నాలుగిటిని మనం నిత్యం వినియోగించాలి. ధ్యానము, స్వాధ్యాయము, సాంగత్యం, సేవ చేస్తున్నట్టయితే. నమస్తే సార్, నేను విద్యాదేవి సార్ నా పేరు. నమస్తే మేడం. క్లాస్ చాలా బాగుంది సార్. మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ అయినా కానీ మీ వాయిస్ అది చాలా బాగుంది క్లాసు. అది అబ్జర్వేషన్ టీచర్ది అన్న ఎగ్జాంపుల్ చాలా బాగుంది సార్. అది చాలా చాలా బాగుంది. ఎందుకంటే పిల్లలు టీచర్ రాగానే ఆటోమేటిక్ గా అయిపోతారు. మనం కూడా శ్వాసను గమనించినప్పుడు ఖచ్చితంగా ఆలోచనలను కట్ చేసి శ్వాసను గమనించినప్పుడు ఖచ్చితంగా కుదురుతుంది సార్. చాలా బాగుంది అది. అదే రమణ మహర్షి చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు మనసు అంటే ఆలోచనల సముదాయం అని చెప్పారు మహర్షి గారు అని చెప్పారు. కరెక్టే సార్. మనసు అంటేనే ఆలోచనల సముదాయం. ఏ నంగానో వచ్చి స్టార్ట్ చేస్తూనే ఉంటది, ఎక్కడియో విషయాలను చేస్తూ ఉంటది. మళ్ళీ ఇంకా స్వాధ్యాయము అవి బాగుంది సార్. శక్తి వృధా గురించి కూడా బాగా చెప్పారు సార్. అది మనము ధ్యానం చేసి మళ్ళీ అనవసరమైన వాటిలలో పాల్గొంటే వృధా అయిపోతుంది, వేస్ట్ మనం చేసి. అది కూడా చాలా బాగుంది సార్. అది గుర్తు పెట్టుకోవాలి మనం ఎప్పుడు. నేను ధ్యానం చేసి శక్తిని సంపాదించుకున్నాను, దాంట్లో దూరద్దు దీంట్లో దూరద్దు అన్న ఎరుక మనకు ఉండాలి. అది బాగుంది సార్. మళ్ళీ ఒకేసారి ఉదయం సాయంత్రం చేయడం కాదు, మధ్య మధ్యలో 5 నిమిషాలు దొరికినా చెయ్యాలి. ఆ చేసిన ప్రభావము మనం చేసే పనులపై పడుతుంది అన్నది అది కరెక్ట్ సార్, చాలా 100% కరెక్ట్. ఆ ధ్యానం ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది సార్. పనులు తొందరగా అవుతుంటాయి, ఈజీగా అవుతుంటాయి. ఓకే సార్. ఒక్కొక్కది సార్, ఇప్పుడు కర్మలు జన్మలై వస్తాయా సార్ మనకు, లేకపోతే ఏ జన్మది ఆ జన్మకే ఉంటుందా సార్? మేడం, కర్మలు 3 రకాల కర్మలు ఉంటాయి మేడం. అవి కర్మలు 3 సంచిత రకాలు. ఆగామి అవి ఓకే. అవి సార్, నేనేమంటున్నా అంటే జన్మలై మనకు వస్తాయా మనతోని, లేకపోతే ఏ జన్మ కర్మలు ఆ జన్మకే ఉంటాయా అని. ఇప్పుడు మనం మేడం, ఉన్నాం ఉదాహరణకి సార్. ఓకే, చెప్పండి. అదే సార్, అదే క్వశ్చన్. అంటే కొందరు మాస్టర్స్ ఏమంటున్నారంటే ఏ జన్మ కర్మలు ఆ జన్మకే పూర్వ
జన్మలై రావు అంటున్నారు. ఎక్కువ మందేమో అన్ని జన్మలయి గూడా వస్తాయి మన వెంటనే అని చాలా మంది అంటున్నారు. అది నాకు కన్‌ఫ్యూజన్ సార్. మేడం ఏదైతే సంచిత కర్మ ఉందో ఆ సంచిత కర్మ ఆ! ఉన్నటువంటి ఉదాహరణకి నా సంచిత కర్మలో 100 రకాల కర్మలు ఉన్నాయి మేడం. నేను ఈ జన్మ తీసుకోవడానికి ఆ! ముందే ఆ సంచిత కర్మను ఆ! 100 రకాల కర్మల్ని ఈ జన్మలో అనుభవించలేను. సాధ్యం కాదది. ఈ జన్మలో హ్మ్. నేను హ్మ్. ఒక 4 కర్మలు అనుభవించే శక్తి నాకు ఉందనుకోండి. ఆ 4 హ్మ్. కర్మలు నేను ప్రారంభ కర్మగా తీసుకుంటాను. ఆ 4 కర్మలు మాత్రమే హ్మ్. ఇక్కడ నేను అనుభవిస్తాను. దానితో పాటు హ్మ్. మళ్ళీ నా మనసు ఊరుకుంటుందా? జన్మ తీసుకున్న నా మనసు ఊరుకోదు కదా! శరీరంతోటి అవును. రకరకాల మనసుతోటి రకరకాల కర్మలు చేస్తూ ఉన్నాను. ఆ 4 అవునవును కర్మలు సార్. అలాగే ఉండంగా ఆ 4 కర్మలు హ్మ్. అలాగుండగా మళ్ళీ కర్మలు చేర్చి పెంచుకుంటూ పోతున్నాం. అంటే అక్కడ అవును. 100లో 96 అక్కడ బ్యాలెన్స్ ఆల్రెడీ ఉన్నాయి. నేను హ్మ్. తీసుకున్న చిన్న కర్మలు 4 ఉన్నాయి. మళ్ళీ ఈ ఆ! కర్మలు పెంచుతూ 10, 20, 30, 40 చేస్తూ ఉన్నాను. మళ్ళీ ఇవన్నీ అవును. సంచితంలో యాడ్ అవుతూ ఉంటాయి. ఈ నిరంతరం అవును. జరుగుతున్న ప్రక్రియ కానీ ఎప్పుడైతే అవును. ధ్యానం చేస్తూ ఉంటారో ఆ ధ్యానం. యొక్క కర్మల హ్మ్. యొక్క ప్రక్షాళన వేగం పెరుగుతుంది. తొందరగా ఓకే. కర్మల ప్రక్షాళన అవుతూ ఉంటాయి. హ్మ్. ఉదాహరణకి నేను ధ్యాన యోగ సాధన ఈ జన్మ నేను చాలా బాగా చేశాను అనుకోండి. ఆ ఆ! 4 కర్మలు గనక నేను తక్కువ సమయంలో దగ్ధం చేసుకున్నప్పుడు నా యొక్క హ్మ్. పూర్ణాత్మ ద్వారా నేను నా సోల్ కాన్షియస్ ఏం చేస్తుందంటే సంచితంలో ఉన్న మరొక కర్మలు కూడా తీసుకొని వస్తుంది ఈ జన్మలోకి. హుహు. నేను ఒక ధ్యాన సాధన బాగా చేసినట్టయితే నా హ్మ్. ప్రారంభ కర్మలంటే నేను దగ్ధం చేసుకున్నట్టయితే సంచితం హ్మ్. ఉన్నటువంటి మరొక కొన్ని కర్మలు కూడా ఈ జన్మలో తీసుకొని దగ్ధం చేసుకోవడం జరుగుతుంది. ఆ హ్మ్. విధంగా సంచిత కర్మలని దగ్ధం కావాల్సిందే తప్పనిసరిగా. హ్మ్. తీసుకొచ్చిన ప్రారంభ కర్మలు అనుభవిస్తూనే మనం చేస్తున్న కర్మలు కూడా అనుభవించాల్సి వస్తుంది. హ్మ్. ఈ మనం చేస్తున్న కర్మలు పెరగొద్దు అంటే పాప హ్మ్. పనులు చేయవద్దు, పుణ్య పనులు 2 కూడా చేయవద్దు. హ్మ్. పాప పనులు అంటే మళ్ళా ఇతర పరోపకారం, పరులకు జరిగే అపకారం పాపం అయితే పరులకు హ్మ్. జరిగేటువంటి ఉపకారం పుణ్యం. హ్మ్. ఈ పాప పుణ్యాలు అన్నమాచార్య చెప్తారు, తెగదు పాపము తీరదు పుణ్యము. హ్మ్. పాపం అనేది బంగారు సంఖ్యలైతే ఇనుప సంఖ్యలైతే పుణ్యం అనేది అవును. బంగారు సంఖ్యల. ధన్యవాదాలు. రెండిటితో కటువే పడుతుంటాం. కానీ రెండిటిని దగ్ధం చేయగల శక్తి దేనికి ఉందంటే ధ్యానానికి ఉంది, సేవకి ఉంది. ఏ సేవకుంది? మళ్ళీ అన్నం పెడితే పుణ్యం వస్తుంది మంచిది, అది కూడా చేయవలసిందే. కానీ హ్మ్. ఆత్మ జ్ఞానాన్ని బోధించేటువంటి సేవ, అవును. జీవహింస చేయవద్దని చెప్పేటువంటి సేవ, మీరు హ్మ్. ధ్యానం చేయనాయన అని కూర్చోబెట్టి ధ్యానం చేపించే సేవ ద్వారా ఈ హ్మ్. సంచిత కర్మలు కూడా దగ్ధం చేసుకోవచ్చు. ఈ ఇనుప హ్మ్. సంఖ్యల బంగారు సంఖ్యలను రెండింటిని దగ్ధం చేయగల శక్తి ఒక శాస్త్ర ర్యాలీకి ఒక ధ్యాన ప్రచారానికి ఉంది. హ్మ్. అలా మేడం. మరి ఆ అవును. కర్మను మనం పెంచుకుంటూ పోకుండా తెచ్చుకున్న హ్మ్. కర్మను దగ్ధం చేసుకునే జ్ఞానాన్ని ధ్యాన పెంచుకుంటూ సాధన ఈ సేవలో పెంచుతూ భాగస్వామ్యం అవుతుండాలి, హ్మ్. పెంచుతూ ఉండాలి. హ్మ్. మరి బ్రహ్మముహూర్తంలో ధ్యానం చాలా మంచిది. హ్మ్. బ్రహ్మముహూర్త కాలంలో ధ్యానం చాలా మంచిది. వీలైతే హ్మ్. స్నానం చేయొచ్చు. వీలు కాని పక్షుల్లో కనీసం కాలు చేతులు ముఖం కడుక్కొని కూర్చుంటే ఇంకా మంచిది. ఓకే. అప్పుడు ఏమైందంటే ఉదయాన్నే మనము కొంచెం ఫ్రెష్ అప్ అవ్వడం వల్ల ఏంటంటే మన తమో గుణం ఉంటుంది. నిద్రలో ఉన్న తమో గుణం అనేది ఆ ముఖం హ్మ్. కడుక్కొని కాలు చేతులు కడుక్కోవడం వల్ల కొంత రిలీజ్ అయిపోద్ది. అప్పుడు హ్మ్. ధ్యానం బాగా దొరుకుతుంది. హ్మ్. కేవలం ఆ బెడ్ మించి లేచి ధ్యానం చేయడం కూడా మంచిదే. కానీ వీలైతే ఫ్రెష్ అప్ అయ్యి ధ్యానం చేస్తే ఇంకా మంచిది. వీలు దొరికినప్పుడల్లా మధ్య మధ్యలో ధ్యానం చేస్తూ ఉండడం. మహనీయుల యొక్క పదాలను గుర్తు చేసుకోవాలి. హ్మ్. పగటిపూట వెన్నెల కావాలని మనసు, పగటిపూట చంద్రుడు కావాలని మనసు అని ఒక భగవాన్ రమణ మహర్షి చెప్పిన సూత్రాన్ని పదే హ్మ్. పదే గుర్తు చేసుకోవాలి. నా హ్మ్. మనసులో ఎన్నో రకమైన ఆలోచనలు వస్తున్నాయి. ఇవన్నీ ఎట్లా హ్మ్. సఫలమవుతాయి? ఇటువంటి మహనీయుల యొక్క వచనాలను, ఆ యొక్క పదాలను గుర్తు చేసుకోవాలి. హ్మ్. శ్వాస మీద ధ్యాసని పత్రి సార్ అందించాడు. శ్వాస హ్మ్. మీద ధ్యాస వీలైనప్పుడల్లా శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అవును. చేతనైన కాడికి సేవ చేయాలి. హ్మ్. పత్రి సారు అత్యంత పెద్ద వరం ఇచ్చింది మేడం మన మానవులందరికీ. ధ్యాన అవును సార్. ప్రదానం చేయడం అనేది ఒక పిరమిడ్ అవును. మాస్టర్ గొప్ప వరం. మాంసం తినవద్దు, జీవహింస మహాపాపం, దేహమే దేవాలయం, జీవుడే దేవుడని ఈ అవును. నోరున్నందుకు మనం మాట్లాడడం ఆ భగవంతుడు మాకు ఇచ్చిన వరం. మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ సమాజంలో మన భాగస్వామ్యం అవుతూ సమాజం యొక్క శ్రేయస్కు ఈ పదాలన్నీ ఉపయోగపడతాయి. మరి ఇది చేయగలిగినటువంటి ఈ మార్గం చూపించినటువంటి పత్రి ఎంతటి స్థితి వాడో మనం ఊహించలేం, చెప్పలేం అవును మన సార్. పదాలతో. అదే మేడం ధ్యానం, స్వాధ్యాయం, హ్మ్. సాంగత్యం, సేవ ద్వారా
సమస్తం సమాధానాలు మన జొత్తాయి, సమస్త పురోగతి మన లోపల జరుగుతుంది. ఆగామి ప్రారంధ సంచిత కర్మలన్నీ కూడా దగ్ధం చేసుకోవచ్చు. భగవద్గీతలో శ్లోకం ఉంది, పాపిలో కల్లా మహాపాపి అయినప్పటికీ ఒక నిప్పు కణికలో దూది పింజలో నిప్పు కణిక పడితే ఏ విధంగా దగ్ధమవుతుందో ఆ యొక్క పాపం అని దగ్ధమవుతున్నది. నిమిషార్థం వా జ్ఞానినో తత్వచించన అంటే ఒక నిమిషం కానీ నిమిషార్థం కానీ జ్ఞాని చేసే తత్వచించన ద్వారా ఎన్నో కర్మలు దగ్ధమవుతాయి. మా యొక్క కోటి పుణ్యాల కోటి యజ్ఞాలకు ఫలితం వస్తుంది. నేను ఆత్మ పదార్థము అహం బ్రహ్మాస్మి అన్న ఒక స్మరణ ద్వారా ఎంతో అటువంటి జ్ఞానానికి మనకు అనుసంధానం అవుతాం. బ్రహ్మము నేను అని అది పదే పదే గుర్తు.